మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో రిలయన్స్ జియో వాళ్ళు ఐపీఓకి వస్తున్నారు. మామూలు ఐపీఓ కాదు, పెద్ద మెగా ఐపీఓ. 40,000 కోట్ల రూపాయలకి వీళ్ళు ఐపీఓ ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడైతే రిలయన్స్ ఇండస్ట్రీస్లోంచి రిలయన్స్ జియో ఎప్పుడైతే డీమెర్జర్ అయిందో, డీమెర్జర్ అయిన టైంలో అంటే రిలయన్స్లో అప్పుడు ఫస్ట్ జనరల్గా ఏం జరుగుతుంది, షేర్ మార్కెట్లో ఏముంటుంది. రిలయన్స్ అనే అతను ఒక ఇండస్ట్రీ పెట్టి రిలయన్స్ అప్పుడు అంటే టెలికాం రిలయన్స్లోనే జియో తోటి ఓపెన్ అయింది. రిలయన్స్ కస్టమర్లందరికీ ముందుగా ఫ్రీగా ఇవ్వటం జరిగింది కొన్నాళ్ల పాటు. తర్వాత ఏం చేస్తారు, ఇంకా దీనికంటే ముందు ఏం చేస్తారు అంటే ఏదైతే చేద్దామని అనుకున్నారో ఫస్ట్ ఏం చేస్తారంటే దాన్ని ఒక ఇన్కార్పొరేట్ చేస్తారు. రిలయన్స్ నుంచి వాళ్ళు ఏమేం చేద్దాం అనుకున్నారో ఆ ఇన్కార్పొరేట్ చేస్తారు. కొత్త చేసి ఏం చేస్తారు, అది డెవలప్ అయినాక మళ్ళీ ఈ మెయిన్ పేరెంట్ కంపెనీ అది చైల్డ్, ఈ పేరెంట్ కంపెనీలోకి మెర్జ్ చేస్తారు, కలిపేస్తారు. ఎమాల్గమేషన్ అంటారు, మెర్జర్ అంటారు. మళ్ళీ కొన్నాళ్ళకి ఏం చేస్తారు, ఇవన్నీ కలిపి పనిచేస్తుంటాయి. ఈ పని చేస్తున్నాక ఇప్పుడు ఉదాహరణకి రిలయన్స్ జియోనే ఉంది. రిలయన్స్ జియో స్టార్ట్ అయినప్పుడు రిలయన్స్ కస్టమర్లందరికీ జియో మేము ఫ్రీగా ఇస్తాము అని అన్నారు. అయిపోయింది. కొన్నాళ్ళ పాటు కస్టమర్ల మొబిలైజేషన్ అయిపోయినాక తర్వాత నామినల్ ఛార్జెస్ తోటి మేము మీకు ఫ్రీ లేదు అని అంటారు. అయినా కానీ మనం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మరి నెంబర్లు మార్చుకోలేం కదా. రెండోది నెంబర్లు అందరికి ఇచ్చి ఉంటాం కదా. మరి మళ్ళీ మార్చుకుంటే ఇంకొకళ్ళు ఫ్రీ ఇవ్వట్లేరు కదా. మరి ఎవరికైనా పైసలు ఇవ్వాలి కాబట్టి ఈయనకే ఇద్దాము అని చెప్పేసి అందరూ పెయిడ్లోకి వెళ్ళిపోతారు. ఫ్రీ నుంచి ఎప్పుడైతే పెయిడ్లోకి వెళ్ళిపోతారో అది బాగా బిజినెస్ పెరిగినాక దాన్ని ఏం చేస్తారు, డీమెర్జర్ అంటే విడగొడతారు. ఇప్పుడు రిలయన్స్లో జరిగింది అదే. రిలయన్స్లోంచి రిలయన్స్ జియోని డీమెర్జర్ చేశారు. అప్పుడు 120 రూపాయలతో స్టార్ట్ అయింది ఏది ఆ షేరు, ఇప్పుడు 300 దాటింది. అయితే మన పని ఏంటిది, ఇప్పుడు మళ్ళీ రిలయన్స్ జియో వాళ్ళు ఇంటర్నెట్ కేబుల్స్ వేస్తుర్రు. అంటే ఇప్పుడు మనం ఏదైతే యాక్ట్ ఫైబర్ నెట్, భారతీయ ఎయిర్టెల్ ఏదైతే కేబుల్స్ ఉన్నాయో, ఇంటర్నెట్లు డిష్లు ఉన్నాయో, అలానే ఇప్పుడు జియో వాళ్ళు ఏమైంది, మన ఇంటి ముందర నుంచి కేబుల్స్ పోతున్నాయి అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీస్. ఇప్పుడు జియోలో ఏదైతే ఉన్నాయో ఇంకా వాళ్ళు జియో ఫైనాన్షియల్ ఇంకా జియో డెవలప్ చేస్తారు. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు 40,000 కోట్ల రూపాయలకి మెగా ఐపీఓకి వస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఐపీఓకి రాకముందే ఎప్పుడు వస్తుంది ఈ ఐపీఓ, ఎలా వస్తుంది, ఇలాంటివి ఏమొస్తుంది, ఇవన్నీ కూడా అన్లిస్టెడ్ షేర్స్ అంటారు. అంటే ఇంక ఇది అన్లిస్టెడ్ స్టార్ట్ చేయలేదు, చేస్తారు. ఈ అన్లిస్టెడ్ అంటే ఏంటిది, లిస్ట్ కాకుండా అన్లిస్టెడ్. ఇప్పుడు ఐపీఓకి వస్తున్నాడు. మరి 40,000 కోట్లకి ఐపీఓకి వస్తే ప్రమోటర్ స్టేక్ వాటా ఉంటుంది, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కోటా ఉంటుంది. ఈ ప్రమోటర్ కోటాలో ఏదైతే ఉందో ఆయనకు ఫండ్స్ కావాలి. మరి ఇప్పుడు జియో ఏదైతే ఐపీఓకి వస్తుండు అంటే మరి ఆయన 40,000 కోట్లని మొబిలైజ్ చేయాలంటే యాంకర్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటాడు. ఆయన ప్రమోటర్ అయినప్పుడు ఆయన ఓన్ క్యాపిటల్ ఉంటుంది. ఇదంతా బిజినెస్ చేయాలంటే ఫండ్స్ కావాలి. ఈ ఫండ్స్ కావడానికి 40,000 కోట్లు మన నుంచి అంటే ఎవరైతే షేర్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా చేస్తారు. ఇక మెయిన్ కాన్సెప్ట్ కంటెంట్ ఏంటిదంటే రిలయన్స్ జియో అనేది మనం చేయలేము ఆ బిజినెస్ని, మన వల్ల కాదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ రిలయన్స్ జియోలో ఒక వాటా కొనుక్కోవటం, ఎంతకో కొంతకి వాటా కొనుక్కుంటే ఏం జరుగుద్ది, ఇక్కడ మనం పెట్టుబడి పెడతాము. రిలయన్స్ జియో కనుక లాభం సంపాదిస్తే ఆ లాభంలో మనకు కూడా బాగా వస్తుంది. ఆయన పనిచేస్తాడు, ఆ లాభం ఆయన జీతాలు తీసుకుంటాడు, ఆయన వాటా ఆయనకు ఉంటుంది. ఆయన పెట్టుబడి మీద లాభం వస్తే ఆయనకి ఎంత వస్తుందో ఆయన పెట్టుబడి మీద అదే నిష్పత్తిలో నువ్వు ఎంత పెట్టుబడి పెడితే నీకు వస్తుంది. అది ఇప్పుడు ఐపీఓలు ఏదైతే ఉందో ఈ ఐపీఓల్లో కూడా అన్లిస్టెడ్ ఐపీఓలు ఇప్పుడు సుమారుగా ఇటువంటివి బ్రాండ్ ఉన్నవి, అన్బ్రాండ్ ఉన్నటువంటి అన్లిస్టెడ్ ఐపీఓలు ఇప్పుడు రిలయన్స్ జియో ఉంది. ఇదంతా కూడా 40,000 కోట్లకు వస్తుందని ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఐపీఓ పనుల కోసం ముఖేష్ అంబానీ గారు ప్రారంభించడం జరిగింది. ఇదే కనుక ఐపీఓ వస్తే ఆ టైంకి ఇండియాలోనే పెద్ద ఐపీఓ 40,000 కోట్లకు అంటే $120 బిలియన్ అంటే 10 లక్షల కోట్ల రూపాయలు దాని విలువ. అంటే ఇది జియో యొక్క విలువ అవుతుందన్నట్టు లెక్కగట్టడం జరిగింది. ఇది 2025 సెకండ్ హాఫ్లో ఇప్పుడు మనం స్టార్ట్ అయినాం కాబట్టి సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ అయితే ఇటువంటిది మీకు రిలయన్స్ జియోనే కాకుండా ఇటువంటివి 790 ఇప్పుడు మన దగ్గర ఉన్న లిస్టే
ఏది అన్లిస్టెడ్ ఐపీఓలు అంటాం వీటిని. అన్లిస్టెడ్ అంటే ఇవి కూడా మార్కెట్లో కొనుక్కోవచ్చు అన్లిస్టెడ్. ఉదాహరణకి ఇప్పుడు ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ ఉంది, ఎక్స్చేంజే అది కూడా షేర్లు అమ్ముతుర్రు. సపోజ్ ఇప్పుడు బోట్ అని, అదే మన ఇయర్ ఫోన్స్ ఉంటాయి, బోట్ అని, ఎన్ఎస్డిఎల్ డిమ్యాట్ అకౌంట్ వాళ్ళు, తర్వాత ఫ్లిప్కార్ట్ అని, మళ్ళీ తర్వాత ఏవైతే ఇటువంటివి ఇప్పుడు ఓయో ఉంది, ఓయో రూమ్స్ ఉంది. ఓయో రూమ్స్ హోటల్ బుకింగ్ అనమాట. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏమున్నారు, అన్లిస్టెడ్ షేర్లు ఎప్పుడు అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారు, ఎట్లా అమ్ముతారు, అవన్నీ ఉంటుంది మన దగ్గర ఇన్ఫర్మేషన్. 790 కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు కుంభమేళా ఉంది జనవరి 13వ తారీఖు. ఈ కుంభమేళా కనగానే మనం అంటే ఎగ్జాంపుల్ ఒక కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఓయో ఉంది, ఓయో గురించి మనం ఏం చేయాలి, ఎక్కడికన్నా టూరిస్ట్ కానీ, మనం గుళ్ళు గోపురాలు కానీ, లేకపోతే ఏదన్నా విజిట్ చేయడానికి, సైట్ సీయింగ్ పోవటానికి కానీ, ఏదైనా ఒక ఊరికి పోవాలన్నా కానీ, ఏదైనా పని ఉండి మనం వెళ్ళగానే ఫస్ట్ చూసేది ఏంటిది, మనకి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే ఓకే, లేక మనకి దేశం మొత్తం ఉండరు కాబట్టి మనం ఏంది వాళ్ళ ఇంటికి ఎందుకు లేకపోవటం, మన పని మీద మనం పోతున్నాం, మనం చూద్దామని పోతున్నాం కాబట్టి మనకట్టు ఒక హోటల్ బుక్ చేద్దాంలే అని ఫస్ట్ సెర్చ్ చేసేది ఏంటిది, ఓయోనే. ఓయోలో ఏముంటుంది, మీకు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది, బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది, సెంటర్కి దగ్గరలో ఉంటుంది. మీ ప్రైస్ని బట్టి అంటే 5 స్టార్, 3 స్టార్, 2 స్టార్, సింగిల్ స్టార్, లేకపోతే 2 BHK, 3 BHK అంటే 2 బెడ్రూమ్, 3 బెడ్రూము, మంచిగా అంటే అకామిడేషన్ అనుకోండి, ఫెసిలిటీస్ అనుకోండి, మినిమం ప్రైస్ నుంచి మ్యాక్సిమం ప్రైస్ వరకు ఉంటాయి. అన్ని ఓయోలో ఉంటాయి అన్నమాట. మనం ఏం చేస్తాం, ఓయో అనగానే బుక్ చేస్తాం, డైరెక్ట్కి వెళ్తాం, రైట్ ఓకేనండి అంటారు. ఆఫర్లు ఉంటాయి, సీజన్ అన్ సీజన్ ఉంటుంది, నార్త్ అనుకో, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏం లేదు, పండగలా, మ్యారేజెసా, లేకపోతే ఏ ఈవెంట్ ఉన్నా కానీ మనం ఏదైనా అటెండ్ కాదలుచుకుంటే, ఇప్పుడు మహాకుంభమేళా ఉంది జనవరి 13 ప్రయాగ్రాజ్లో. మరి మహాకుంభమేళాకి పోవాలంటే మనము అక్కడికి పోయి ఎక్కడున్నాయి ఫెసిలిటీస్, మనం ఎక్కడ ఉండాలి అనేది లేదు. పోయేవాళ్ళు ముందే ప్రీ ప్లాన్గా ఉంటారు, ట్రైన్ బుక్ చేసుకుంటారు, ఫ్లైట్ బుక్ చేసుకుంటారు, అలానే రూమ్ బుక్ చేసుకుంటారు. ఓయో అనగానే ఏంటిది ఇప్పుడు మామూలుగా ఉండదు అనమాట. అంటే ఇలాంటివి మనం ఏం చూడాలి, ఎవరైతే అన్లిస్టెడ్ చేస్తారో, నేను ఏం చెప్తున్నాను అంటే అన్లిస్టెడ్ షేర్లు 790 ఉన్నాయి, కొన్ని వందలు రోజు సెబీకి ఫైల్ చేస్తూ ఉంటాయి. ఈ సెబీకి ఫైల్ చేసిన కంపెనీలు చూడాలి ఒకటి. నెంబర్ 2, ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏం చేస్తుందో చూడాలి. మళ్ళీ వీటితో పాటుగా సెబీలో ఫైల్ చేసినటువంటి కంపెనీ అన్లిస్టెడ్ షేరు, దానికి ఒక బ్రాండ్ కానీ, గుడ్విల్ కానీ, ఒక రెప్యుటేషన్ ఉందా లేదా చెక్ చేయాలి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే దాని యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ దీంతో పాటుగా మనం ఏం చేయాలి, కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చెక్ చేయాలి. మళ్ళీ ఇది ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది, ఏం పని చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ఇది గ్రోత్ ఉందా లేదా, మార్కెట్లో దీనికి ఒక రెప్యుటేషన్, మళ్ళీ వీటన్నిటితో పాటు అది మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటుందా, ఎక్కువ ప్రైస్ ఉందా, తక్కువ ప్రైస్ ఉందా, అది మళ్ళీ గ్రాఫ్ చెక్ చేయాలి. మళ్ళీ మార్కెట్ సినారియో, సెకండరీ మార్కెట్ ఎలా ఉంది, ప్రైమరీ మార్కెట్ ఎలా ఉంది, ఇది రేపు రాబోయే రోజుల్లో మనకి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి మనం. ఇవన్నీ అన్లిస్టెడ్ షేర్లు చాలా ఉన్నాయి, వస్తూ ఉంటాయి. మార్కెట్స్ ఎప్పుడైతే బాగా ఉంటాయో ఐపీఓలు బాగానే ఉంటాయి, సెకండరీ మార్కెట్ బాగానే ఉంటుంది, ఈ అన్లిస్టెడ్ షేర్లు కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఒక ఐడియా కోసం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు మీ పేరు, ఊరు, కంటెంట్ ఒక మెసేజ్ పెట్టండి, దయచేసి కాల్ చేయొద్దు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.